హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా అనుక్షణం ఏం జరుగుతుందో అని అందరిలో ఆసక్తిని కలిగిస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన చివరి మెగా చీఫ్ టాస్క్ రసవత్తకరంగా సాగుతుంది. ముఖ్యంగా మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో మొత్తం 5 మంది కంటెండర్స్గా నిలిచారు. మొదటగా పృథ్వీ, తేజ, విష్ణు, యష్మి కంటెండర్స్గా నిలిస్తే చివర్లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి రోహిణి, నిఖిల్లలో ఒకరు మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఇద్దరిలో ఎవరు కంటెండర్ అవ్వాలి అనేది హౌస్మేట్స్ నిర్ణయం తీసుకుంటారు అంటూ చెప్పడంతో ఎక్కువ మంది రోహిణి ఇంతవరకు మెగా చీఫ్ అవ్వలేని కారణంగా రోహిణికి మద్దతుగా నిలిచారు. దీంతో నిఖిల్ మెగా చీఫ్ రేస్ నుంచి అవుట్ అవ్వగా రోహిణి మెగా చీఫ్ కంటెండర్గా నిలిచింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఈ వారం మెగా చీఫ్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. పోటీలో నిలిచిన పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి, రోహిణిలకి బిగ్ బాస్ ఇచ్చిన మెగా చీఫ్ టాస్క్ ఏమిటి అంటే పట్టు వదలని విక్రమార్కుడు. ఈ టాస్క్లో ఎవరైతే చివరి వరకు నిలిచి టాస్క్లో విన్నర్గా నిలుస్తారో వారే బిగ్ బాస్ హౌస్ కొత్త మెగా చీఫ్గా అవుతారని, ఈ సీజన్కి చివరి మెగా చీఫ్ అయ్యే అవకాశం పొందుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. దీంతో ఈ టాస్క్లో మిగిలిన ఇంటి సభ్యులు మరొకరికి హెల్ప్ చేసే అవకాశం అయితే లేదు. పట్టు వదలని విక్రమార్కుడు టాస్క్లో ఎవరికి వారు పట్టు విడవకుండా చివరి వరకు ఉండి గెలవాల్సి ఉంటుంది. సో మరి మెగా చీఫ్ రేస్లో నిలిచిన 5 మందిలో ఎవరు పట్టు వదలని విక్రమార్కుడిగా తనని తాను నిరూపించుకొని మెగా చీఫ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? వారి పేరుని కమెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.